తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అందరికీ నమస్కారం అన్నా. సోషల్ మీడియా అంటే మల్లన్న, మల్లన్న అంటే సోషల్ మీడియా. ప్రపంచమంతా తిరుగుతున్నది మల్లన్నది. అది ఎట్లా తిరుగుతుంది, ఎందుకు తిరుగుతుంది, ఎందుకు తిరుగుతుంది? ఇలా సోషల్ మీడియా మా అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు అందరి సమక్షంలో మన మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ పార్లమెంట్ ఏరియాలో సోషల్ మీడియా మా అన్నలతోటి మీటింగ్ పెట్టే సందర్భంగా, ఈ సభ సందర్భంగా గౌరవ మన సభాధ్యక్షుడు మన గౌరవ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారు, అదే మాదిరిగా మన సభాధ్యక్షుడు మన ఎమ్మెల్సీ 5 పోస్టులున్న మన శంకులం రాజు గారు, అదే మాదిరిగా మా పెద్దన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు, మా అల్లుడు మహేష్ బాబు, మా అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే, అదే మాదిరిగా మా లక్ష్మణ్ అన్న, మా డైనమిక్ కొడుకు స్మార్ట్ వివేకానంద గారు, మనకు కాబోయే ఎంపీ, మనకు కాబోయే ఎంపీ బంగారం లక్ష్మణ, రావిడి లక్ష్మారెడ్డి గారు మనకు కాబోయే ఎంపీ. అదే మాదిరిగా మా దయానందన్న ఎమ్మెల్సీ గారు, మా జహాంగీర్ భాయ్ మాకు ఇన్ఛార్జ్ గారు, మా మిగతా మా ఉస్మానియా దత్తాత్రేయ గారు, మా చైర్మన్, మాజీ చైర్మన్ జగన్ గారు, మిగతా పెద్దలు, వేదిక మీద ఉన్న మా అక్కలు, సోషల్ మీడియా టైగర్స్, మా పత్రిక మీదందరూ కూడా పేరు పేరున నా నమస్కారం. ఏది ఏమైనా సోషల్ మీడియా అంటే మీకు ఒకటే విషయం చెప్తా. నేను ఇంత ఫేమస్ అయినా అంటే నాకే తెలియదు. ఎక్కడ చూసినా నాది సాధారణమైన, నేను చిన్నప్పుడు నా వృత్తి చెప్పినా, నేను పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్వెల్ నడిపించినా, కాలేజీలు పెట్టినా, ఎంపీ అయినా, మా కేసీఆర్ దయవలన మినిస్టర్ అయినా. నేను ఇది జరిగింది, నా లైఫ్ లో జరిగింది. నేను చెప్తే అది ఎంత ఫేమస్ అయిందంటే ప్రపంచమంతా ఫేమస్ అయిపోయింది. పాలమ్మిన పూలమ్మిన అమ్మేది నేను అమ్మిందే చెప్పినా, నా వ్యాపారం చెప్పినా, నేను చేసే పని చెప్తే అంత ఫేమస్ అయింది. కాబట్టి మీకు కూడా ఒక విషయం చెప్తున్నా, ఏదైనా స్వచ్ఛందంగా, క్లియర్ గా, న్యాచురల్ గా, ఆర్గానిక్స్ గా ఉంటే అది బాగా వెళ్తుంది, బాగా ఫేమస్ అవుతుంది. మీ అందరు కూడా ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ప్రపంచమంతా సోషల్ మీడియానే. వార్తలు, న్యూస్ పేపర్లు, రేడియోలు, అప్పుడు వార్తలు అన్ని ఉంటుండే, ఇప్పుడు ఏమీ లేవు. అంత సెకండ్ల మీద. ఇప్పుడు నేను ఒక మామూలు, నన్ను ఎవరు గుర్తు కూడా పెట్టకు. అసలు మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు నాకు మినిస్టర్ ఇస్తే నేను అసెంబ్లీలో మాట్లాడితే తుఫాన్, నేను పబ్లిక్ లో పోతే తుఫాన్. మరి ఎట్లయింది ఇదంతా? నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి బయట పోలీసులు డ్యూటీ చేస్తారు చూడు, వాళ్ళు కూడా మల్లన్న ఎప్పుడు వస్తాడని సెల్ ఫోన్లలో డ్యూటీ బంద్ చేసి నా స్పీచ్లు వింటారు. TV9 పెద్ద ఛానల్స్ కూడా నా ఛానల్స్ నేను మాట్లాడుతున్నా అంటే డైరెక్ట్ లైవ్ పెడతారు, అంత ఫేమస్ అయినా. కాబట్టి సోషల్ మీడియా తోటి మనిషి ఎంత ఎదగొచ్చు, ఎంత పైకన్నా రావచ్చు, ఎంత ఫేమస్ అయినా కావచ్చు, ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించవచ్చు సోషల్ మీడియా తోటి. మీకు అవకాశం వచ్చింది, మీరందరూ కూడా సోషల్ మీడియా ఫీల్డ్ లో ఉన్నారు. మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేటర్ పెద్ద, కౌన్సిలర్ పెద్ద, ఎమ్మెల్యే పెద్ద, మినిస్టర్ పెద్ద అనుకుంటుండొచ్చు. కాదు, మీరే పెద్ద. రాబోయే రోజులలో మీరే కార్పొరేటర్లు మీరే అవుతారు, ఎమ్మెల్యేలు మీరే అవుతారు, చైర్మన్లు మీరే అవుతారు. మీకే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎవరు సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళే రేపు పబ్లిక్ లీడర్ అవుతారు. కాబట్టి మీరు ఇప్పటి సంది ఈ మల్కాజ్గిరిలో మీరు భారీ ఎత్తున ఏది పెట్టినా మనం ఇట్లా తుఫాన్ అయిపోవాలి. ఇప్పుడు మళ్ళా తుమ్మితే కూడా